అమెరికా ఇరాన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఎండ్ కార్డ్ పడుతుందా? 2 వారాల కాల్పుల విరమణ కాస్త శాశ్వత శాంతికి దారితీస్తుందా? ఇక మిడిల్ ఈస్ట్ లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందా లేదా అన్నది ఇవాళ జరిగే చర్చలతో తేలనుంది. యుద్ధం ముగింపుపై ఇవాళ ఇరాన్ అమెరికా దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ అమెరికా ప్రతినిధులు ఇవాళ సమావేశం కానున్నారు. ఇవాళ జరిగే చర్చల్లో 2 వారాల కాల్పుల విరమణను శాశ్వత శాంతి చర్చగా మార్చేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ జరిగే చర్చల కోసం ఇప్పటికే ఇరు దేశాల ప్రతినిధులు కూడా ఇస్లామాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి జేడీ వ్యాన్స్ బృందం ఈ చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అమెరికా బృందం తరపున చర్చల్లో జేడీ వ్యాన్స్ తో పాటుగా స్టీవ్ విట్కాఫ్ తో పాటుగా మరొకరు ఈ చర్చల్లో పాల్గొనున్నారు. ఇక ఇరాన్ నుంచి ఎవరు పాల్గొంటున్నారన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. తమ ప్రతినిధుల రాకను పాక్ లోని ఇరాన్ రాయబారి కార్యాలయం ఇంకా ధృవీకరించలేదు. ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ జరగనున్న చర్చల్లో ప్రధానంగా ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ఆధారంగానే ఈ చర్చలు జరగనున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన వాటిలో ముఖ్యంగా దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం ఓ విస్తృతమైన రోడ్ మ్యాప్ దిశగా చర్చలు కొనసాగే ఛాన్స్ ఉంది. అలాగే ఆంక్షల సడలింపు, ప్రాంతీయ భద్రతపై కూడా ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. వీటితో పాటుగా ఇరాన్ అణు క్షిపణి కార్యక్రమాల భవిష్యత్ అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చలు జరపనున్నారు. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్లకు అమెరికా అంగీకారం చెబితే యుద్ధానికి ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ అమెరికా ఒప్పుకోకపోతే మరోసారి యుద్ధం తప్పదని నిపుణులు భావిస్తున్నారు.